ప్రార్థన ఎవరికి చేయాలి చెప్తారా? ప్రార్థన ఎవరికి చేయాలి? మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. మీరు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటారు, లేదా ఎవరితోనైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరికి ప్రార్థన చేయమని చెప్తుంది? నేను అనుకుంటున్నాను ఈ విషయం చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఎవరికి ప్రార్థన చేయాలో కొన్ని సందర్భాల్లో చాలామందికి విషయం తెలియదు. ఎవరికి ప్రార్థన చేయాలో తెలియకుండానే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే నెంబర్ 1, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కాబట్టి శిష్యులారా, కాబట్టి ప్రజలారా, కాబట్టి దేవుని సంఘమా, మీరు ఎలా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మనం ఎవరికి ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? పరలోకమందున్న తండ్రికి మనము ప్రార్థన చేయాలి. మరి అదేంటి పాస్టర్ గారు, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తే మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, యేసయ్యకే ప్రార్థన చేస్తున్నాంగా. మరి ఇక్కడేమో యేసు ప్రభు అన్నాడు, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు కదా. మరి మేము రోజు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నామే. యేసయ్య మాకు సహాయం చేయి, యేసయ్య మాకు విడుదలివ్వు, యేసయ్య మాకు అది చెయ్యి, ఇది చెయ్యి, మాకు విడిపించు, మమ్మల్ని స్వస్థపరచు, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు అని ప్రతిరోజు యేసయ్యకే మేము ప్రార్థన చేస్తున్నామే. అంటే తప్ప? ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, పరలోకమందున మా తండ్రి అని సంబోధిస్తూ తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అని అన్నారు. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మనం ఆలోచన చేయండి. ఆ క్వశ్చన్ అలాగ ఉంచాడు. రెండవది, 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏంటంట? ముందు వచనంలో ఏం తెలుసుకున్నామంటే, మన పరలోకమందున తండ్రికి మనం ప్రార్థన చేయాలి, లోకంలో ఏకైక దేవుడు ఆయనే అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ వచనం వచ్చేసరికి ఏమని చెప్తుందంటే, చదవడం మరొకసారి. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి మన ప్రార్థనలన్నీ కూడా వెళ్ళాలి అంటే అది నీ వల్ల కాదు. అర్థమైందా? నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలన్నీ కూడా నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడుద్దాం, డైరెక్ట్గా దేవునితో చెప్పేసుకున్నావు, డైరెక్ట్గా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు, అది చెల్లదు, అది వెళ్ళదు. ఎందుకంటే దేవునికి నరులకు కూడా, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడున్నాడు. ఏంటిది? దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అందరము కూడా మరణించిన తర్వాత ఖచ్చితంగా పరలోకానికి వెళ్తామనే విశ్వాసం మనకు ఉంది. అది ఎలా వచ్చిందంటే, మన దగ్గరికి యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు ఆ విశ్వాసం వచ్చింది. అవునా కాదా? యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తుని కలిగి ఉండడం ద్వారా మనకు ఒక నమ్మకము, ఒక విశ్వాసం, నిరీక్షణ ఏంటంటే మనం మరణించిన తర్వాత ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాము. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు కూడా మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉన్నాడు.
ఇప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలంటే, మన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరాలంటే అది నీ వల్ల కాదు. కానీ దేవునికి నరులకి మధ్యవర్తిగా ఎవరైతే ఉన్నారో, ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మనం ప్రార్థన చేయగలిగితే, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు మరొక డౌట్ వస్తుంది, మరి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటే మరి అసలైన దేవుడు ఎవరు? తండ్రి ఆ దేవుడు? మరి మనం అందరం యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నాము, యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, యేసుక్రీస్తు వైపే మనం తిరుగుతున్నాము, ఆయనకే ప్రతిదీ చెల్లిస్తున్నాము కదా. మరి ఈ తండ్రి ఎవరు ఇంతకీ అనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. అయితే గమనించండి, మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉండే దేవుడు, కుమారుడిగా ఉండే దేవుడు, పరిశుద్ధాత్మగా కూడా ఉండే దేవుడు. ఓకేనా? ఆయన త్రియేక దేవుడు. ఏ దేవుడు? త్రియేక దేవుడు. ఆయనలో త్రిత్వము ఉంది. ఏముంది? త్రిత్వము ఉంది. ఆయన తండ్రిగా ఉండి ఏం చేశాడు? ఈ సృష్టిని యావత్తును కూడా నోటి మాట చేత ఆయన కలుగజేశాడు. అయితే సృష్టిని చేసినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడా? కాదు. సృష్టి చేసినప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు కూడా ఉన్నారు. అందుకే ఆది కాండంలో మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమనంటే చూడండి ఒకసారి, ఆది కాండము 1వ అధ్యాయం తీయండి. ఆది కాండము 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఏంటంట? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నోటి మాట పలికాడు. నోటి మాట పలికినప్పుడు అక్కడ క్రియారూపంలో చేసింది ఎవడంటే కుమారుడు. దానికి సహకరించింది ఎవడంటే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? అదొక వచనము. అలాగే 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ నరులను చేసినప్పుడు కూడా చాలా అద్భుతమైన మాట దేవుడు అక్కడ వాడాడు. ఒకసారి చెప్పమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుడి స్వరూపమందు ఆయన సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. అది 26వ వచనం చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలు. దేవుడు అన్నాడంటే అక్కడ ఏమన్నాడు? దేవుడు మన స్వరూపమందు. అదేంటి? దేవుడు ఒక్కడే కదా, మరి మళ్ళా మన స్వరూపమందు అన్నాడు దేవుడు. అర్థమైందా? ఈ సృష్టి యావత్, ఈ సృష్టి కలగక ముందు నుంచే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఆదియు అంతము లేనివాడు. ఆయనకు ఎప్పుడు పుట్టాడో తెలియదు. ఆయనకు అంతం అనేది లేదు. సో దేవుడు ఆది నుంచే ఉన్నాడు. కాబట్టి గమనించాలి ఈ విషయం. మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. ఎవరి నామమున? యేసుక్రీస్తు వారి నామమున మనము ప్రార్థించాలి. అందుకే అంటారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను వాటిని అనుగ్రహిస్తాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధాత్మ దేవుని సంగతి ఏంటి? చూద్దాం. అది కూడా రోమపత్రిక 8వ అధ్యాయం. ఈ వచనాలు మీరు రాసుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నిజానికి ప్రార్థన ఎలా చేయాలో నీకు నాకు తెలియదు. ఏంటిది? ప్రార్థన ఎలా చేయాలో నీకు నాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత, ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటావో, యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తావో, పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మనకి అనుగ్రహించేశాడు. ఏమనుగ్రహించాడు దేవుడు? పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మనకి అనుగ్రహించేశాడు. మీకు తెలుసా విషయం? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో, బాప్తిజం పొందుకున్నావో, ఆ టైం, ఆ సెకండ్లోనే దేవుడు ఏం చేస్తాడంటే నీకు పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ ఇచ్చేశాడు.
ఇప్పుడు ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరి హృదయములలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఏం చేస్తాడంట, ఎలా ప్రార్థన చేయాలో చెప్తూ ఉంటాడు. దేని కొరకు ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎలా ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎంతసేపు ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎవరి కోసం ప్రార్థన చేయాలో చెప్తాడు. ఇప్పుడు అర్థమైందా? మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. ఈ 3 వ్యక్తులు కూడా లేకపోతే, ఈ 3 లేకపోతే మనం ప్రార్థన వ్యర్థము. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి నామమున మనం ప్రార్థన చేస్తాం. అవునా? సో అలాగని చెప్పి మరి అస్తమానికి తండ్రి తండ్రి అనాలా అండి? అవసరం లేదు. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 ఏకమై ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? మన ప్రార్థన ఎవరికి ఒకసారి చూడండి, యోధా పత్రిక 20వ వచనం చూడండి ఒకసారి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. ఎవరి సహాయంతో ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారి నామమున మనం ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు అర్థమైందా? మన ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి నామమున ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు నామమున ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలో యేసయ్యా అనే మాట లేదనుకో, ఆ ప్రార్థన పనిచేయదు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా అనే మాట నీ ప్రార్థనలో లేదనుకో, యేసయ్యా అనే నామం నువ్వు ఉపయోగించలేదనుకో, ఆ ప్రార్థనకి పవర్ లేనట్టే, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేనట్టే. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు కూడా మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన ద్వారా మాత్రమే నువ్వు తండ్రిని చేరగలవు. అందుకే కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరతాడో చేరలేడా? ఎవడు చేరలేడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి.